నాకు ఇంకొక డౌట్ ఉంది. తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సినిమాల్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు కానీ మొత్తం టీం. ఇక్కడ జరిగే లోకల్ సినిమాలు ఆంధ్రలో ఉత్తరాంధ్ర అంటే వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి. కానీ రాయలసీమ అటు సైడ్ది ఆ ఆర్టిస్టులు ఉంటారు ఎందుకు తెలియదు నాకు ఇప్పటికీ. అదేంటంటే నాకు ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి, ఓకే. ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ మిగతా వాటి చేయట్లా. ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి, ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ. నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే. ఎవరు దేకట్లేదు దాన్ని. ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ, రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు నీకు. తర్వాత దేవరా ఉంది, దేవరాలో నీకు కొంతమంది రాయలసీమ మాట్లాడతారు, కొంతమంది వేరేది మాట్లాడతారు, అందులో కూడా ఎక్కువ కనపడరు. తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా, కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు. తర్వాత నీకు యాత్ర కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఏటికట్టు రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అంటే లేవు. తర్వాత రాహుల్ సంకీర్తన్ అన్న, విజయ్ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా, అందుకు కూడా ఫోన్ చేసి అడిగిన అన్న ఏమన్నా అన్న మన బ్యాక్గ్రాఫర్ అంటే మన బ్యాక్గ్రాఫర్ అన్న ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న. సరే చెప్తా అన్నారు, కానీ తర్వాత పిలవలే. అది ఎందుకో తెలియదు. అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది, ఈడు రాయలసీమ బాగా మాట్లాడతాడు, ఓకే. మిగతా సినిమాలు అన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి, ఓకే. లేదా ఫోన్ చేసినప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందండి, నేను తెలంగాణ మాట్లాడితే నేను చదువుకుంది ఇక్కడే అన్నా, మేదిపట్నంలో నేను 3 ఏళ్ళు ఉన్నా, నాకు తెలంగాణ వచ్చు అన్నీ వచ్చు అన్నా కానీ లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది వద్దు. సరే ఓకే. అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి సార్ మీరు రాయలసీమ సినిమా తీసారు లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే, అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి. అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తావు, రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ని తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు, అదేదో వీళ్ళకి ఇస్తే ఏమైంది? పోనీ రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి, సినిమాలు వస్తున్నాయి కూడా. ఇప్పుడు నెక్స్ట్ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చే సినిమాలు, కానీ దీనిలో రాయలసీమ ఆర్టిస్టులను పెట్టుకోరు. ఇదేమి అంటే ఎవరు అడగరు, మా వాళ్ళు ఎవరు అడగరు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది, ఎవరు అడగరు, ఏం చేద్దాం అంతే. అది ఎందుకో తెలియదు. అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో. ఏది? సినిమా కార్డు తీసుకుంటే ఏమొస్తుంది? కార్డు తీసుకుంటే వస్తాయా? ఆర్టిస్ట్లా వస్తాయి అంట. రావు. అది ఎవరు చెప్పాను నీకు? అది అంటుంటారు మరి. సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినావు, వాళ్ళందరికీ కార్డులు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడ్ అవుట్లు అయి ఉన్నారు? చెప్పు. టైం అయిపోయాయి. జూనియర్ ఆర్టిస్ట్ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర నిన్ను జూనియర్ ఆర్టిస్టులకి కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలా. మాలాంటి ఆర్టిస్టులకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు. కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయనే అది కూడా లేదు అక్కడ. అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అనగా నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్, అరే ఇదన్నా వస్తుందేమో, ఏదో క్యారెక్టర్ వస్తుందేమో. ఇప్పుడు ఒక సినిమాలో 30 క్యారెక్టర్లు ఉంటాయి, 20 క్యారెక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట. ఇంకా కొన్ని సినిమాలకైతే దరిద్రం, నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు. రాస్తాను సార్, నాకు తెలిసిన 2 రైటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకొని నేను రాపిచ్చి పెడతాను అంటారు. సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము, నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు. అంటే రైటింగ్ వరకు ఓకే, మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే. నాకు కొన్ని చూస్తే దీనమ్మ దారుణం అనిపిస్తుంది. ఇప్పుడు మా స్లాంగ్ ఏంటంటే కనుక వచ్చా అన్నారు, చ అంటే చప్పగా ఉంటది, చప్ప అంటాం కదా, ఆ చ వచ్చా అంటారు, వీళ్ళు వస్తా అంటారు. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఇంకా కూనీ చేసి పడేస్తారు. కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి, ఆ సినిమాలో పనిచేసిన వాడికి ఫోన్ చేశారు, ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న, వీరపనాయనపల్లి అన్న మీ ఊరు పక్కనే. ఒరే నీ అమ్మ మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్లో, ఇది మా స్లాంగ్ అని. పేరు రాయలసీమ స్లాంగ్. రాయలసీమ స్లాంగ్ సినిమా తీసేసారు, అయిపోయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అన్నీ అయిపోతాయి. అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అట్లుంటది. పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగా? పుష్పలో మాక్సిమం బాగా చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో పుష్పలోనే చాలా బాగుంది. అంతే
అంతో ఎంతో చాలా బాగుంది. పర్టికులర్ ప్రతి ఒక్కటి బాగా చూశాను. ఎందుకంటే అంటే వాళ్ళ ఆర్టిస్టులను తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా, కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని, డైలాగ్ రాసే వాళ్ళని. వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్లో కానీ, తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినా ఏంటన్నా ఇలా జరుగుతుంది సినిమా, చచ్చిపోతాం నాన్న డబ్బింగ్ చెప్పించలేక, అబ్బా స్వామి అంటారు వాళ్ళైతే. రాదు అవతల. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే, అబ్బా మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం. చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్టులు పెట్టుకోనికి? డబ్బింగ్లో కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. డబ్బింగ్లో చుక్కలు డబ్బింగ్లో. అమ్మా కొన్ని సినిమాలకి అయితే నన్ను రమ్మంటారు, నేను రాలేనన్నా, నేను తిట్టుబడేస్తాను, నేను ఇదో మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి. వీళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి, అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టింది అన్న వీళ్ళకు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి. ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సగం బాగా వస్తుంది. సినిమా సగం వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు, వాడికి రాదు, స్టాండర్ పోస్ట్ స్టాండర్ ఏందేందో చెప్పి వాడు. దాని తర్వాత డబ్బింగ్లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకుంటాం, ఇది ఆ ఊరి సినిమా రా, ఇది ఆ ఊరి స్లాంగ్ రా. సినిమాల బోర్డులో చూస్తాం కదా, ఓహో తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం.